ఇక తదుపరి రాశి కన్యా రాశి. మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? గురువు, శని, రాహు, కేతువులు ఏ ఏ గ్రహ సంచారంలో ప్రయాణం చేస్తున్నారో ఒక్కసారి చూసుకుందాము. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురువు 10వ స్థానంలోను, శని 7వ స్థానంలోను, రాహు కూడా 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ సంవత్సరము కన్యా రాశి వారికి జన్మస్థానంలో కేతు సంచరిస్తున్నారు. కనుక ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారికి గురువు 10వ స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక కార్య విఘ్నత, చేసే ప్రతి పనిలో ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా పని కోసం వెళ్ళినా కూడా అక్కడ మనకు పని దొరకకపోవడంతో పాటు మనకు అవమానాలు, ఎదురు దెబ్బలే ఎక్కువగా తాగిలేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అసహనత అంటే ఒక్కొక్కసారి సహనం కూడా కోల్పోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యర్థ సంచారము అంటే అనవసరంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడము, మన ప్రమేయం లేకపోయినా, మన పని లేకపోయినా ఏదో కాలయాపన చేయాలి అనేటటువంటి సందర్భాల్లో మీరు ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాణాలు, వ్యర్థమైనటువంటి ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. కనుక వ్యర్థమైనటువంటి ప్రయాణాలు మానుకునే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే వృత్తి భగ్నం కలుగుతుంది. చేసే వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేసేటటువంటి పనిలో పడిపోయి డబ్బుని అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. దొంగల భీతి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఉద్యోగ భంగం కలుగుతూ ఉంటుంది, లేదా ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ఈ యొక్క కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక 7వ స్థానంలో శని సంచారం. 7వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య వియోగాన్ని పెంచుతుంది, దూరాన్ని పెంచేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. చీటికి మాటికి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే బంధువులతో కానీ, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలతో కానీ ఎప్పటికీ కూడా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఒకరినొకరు పడడం అంటే చాలా కష్టతరంగా మారిపోతుంది. కాబట్టి మీ మధ్యన దూరం పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కాలం గడపడము అంటే చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. కుటుంబం కంటే బయట యొక్క విలువలే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము కన్యా రాశి వారికి కాస్త మధ్యమమైనటువంటి, మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే రాహు కూడా 7వ స్థానంలో 7మంలో ఉన్నారు కాబట్టి చెడు వ్యసనాలకు బానిస కావడం, మద్యము, జూదము, అమ్మాయిల వ్యసనాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. కనుక ఇలాంటి లక్షణాలకు కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఆశ, వ్యామోహము, ఏదో వస్తుంది అని ఆశపడిపోయి, అత్యాశ పడిపోయి ఉన్నదంతా పోగొట్టుకోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత యోగ్యంగా లేదు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం జన్మస్థానంలో కేతు ఉండడం కారణం చేత కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఈ సంవత్సరము ఈ ఇబ్బందుల్ని అధిగమించాలన్నా, వీటి నుంచి బయటపడాలన్నా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. మార్చి 29వ తారీఖు రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కన్యా రాశి వారు ఆ రోజున వచ్చి ఈ యాగంలో పాల్గొంటే కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ సంవత్సరం గడ్డు కాలం అనేటటువంటిది దాటివేసేటటువంటి ప్రయత్నము మీకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి.